బలహీన ఆత్మలు క్రోధానికి, పరధర్మానికి వెళ్ళిపోతారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళని చూసి ఆళ్ళేదో పవర్‌ఫుల్ అనుకో. చాలా మంది బూతులు ఎక్కువ తిడుతుంటారు. చాలా పవర్‌ఫుల్ అనుకుంటారు. చాలా వీక్ అని అర్థం. బలహీన ఆత్మలే బూతులు మాట్లాడతారు. బలహీన ఆత్మలే క్రోధానికి వశమవుతూ ఉంటారు. సో, కాబట్టి అటువంటి సమయంలో ముందు మన స్థితి స్థిరంగా ఉండాల. ఇప్పుడు ఏదైతే రెండవ చాప్టర్‌లో మనం స్థిత ప్రజ్ఞ అన్న పదాన్ని విన్నామో, యోగి జీవితం అని విన్నామో, సో, యోగి జీవితం అంటే బట్టలు మార్చడము, తిండి మార్చడం కాదు. ఆత్మ పరమాత్మని తలుచుకొని ఆయన చెప్పిన మార్గంలో నడవడం. అయితే ఎవరైనా మనని ఓ మాట అంటున్నా కానీ, క్రోధం విషయం గాని, ఎవరైనా లోభంతోటి డబ్బు వెనక పరిగెడుతున్నా గాని, కళ్ళకి కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది. అయినా కానీ, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మను సంతృప్తి స్వరూపాన్ని అన్న ఆత్మకు స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు చేసుకుని, బుద్ధిని స్థిరంగా పెట్టగలిగితే ఇది స్థితప్రజ్ఞ స్థితి. కొంత అభ్యాసం చేస్తే వస్తది. మీరు ఇప్పుడిప్పుడే వింటున్నారు. ఇప్పుడు క్లాసులు స్టార్ట్ చేసి 2 వారాలే అయినాయి కాబట్టి, కొంత అసంభవం అనిపించొచ్చు. నన్నడిగితే మీరు ఆధ్యాత్మికంగా నిజంగా ముందుకు వెళ్ళాలి అని అనిపిస్తే, మీ కెమెరాలు ఆన్ చేసి, నాతోటి ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇదేంటంటే ఒక ప్రసంగం మాదిరి టైమ్ పాస్ లాగా నేను చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటారే తప్పితే, యాక్చువల్‌గా మీలో అలర్ట్‌నెస్ రావాలి. స్థిరంగా ఉండాలి అంటే, ఇలాంటి విషయాలు జ్ఞాన చర్చల ద్వారా మీరు మాట్లాడుతూ ఉంటే అలర్ట్‌నెస్ వస్తది.